నేను ఇక్కడ ఏమైనా సినిమా చూపిస్తున్నానా? పోండే. ముందు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత కొట్టచ్చుగా. నేను కొట్టాకే ఎంక్వైరీ చేస్తాను. గ్లూకోజ్ అన్న ఉంటాయివో. ఎందుకింత ఆవేశం కోపం? ఇలా చూడు, నేను వయసులో ఉన్నప్పుడు నీలాగే ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి యాక్షన్ తీసుకుని 7 సార్లు సస్పెండ్ అయ్యాను. ఇదిగో పోనీ ఈ నీళ్లను తాగు. ఇదిగో తాగు. దేనైనా కొంచెం ఓపికగా డీల్ చేయి. ఏంటి ఓపిక చేసేది? ఏమైందయ్యా? ఎందుకు నేను ఇలా కొల్లపరిచారు? దొంగతనం చేసావా? అబద్ధం చెప్పావా? చెప్పవయ్యా. అయ్యా ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి? ఈ వయసులో ఎందుకులా ఇబ్బంది పడుతున్నారు? మీ మనోడు త్వరలో వచ్చేస్తాడు, దిగులు పడకుండా వెళ్ళండి. అయ్యా నేను ఆడి కోసం రాలేదయ్యా. మరే ఈ బాబు దగ్గరే నా మనవడు పనిచేసేవాడు. ఆడిని తోడబుట్టిన తమ్ముళ్ళ చూసుకునేవాడయ్యా. జీతం డబ్బులు చేతికిస్తే జులైగా ఖర్చు పెడతాడని ఒక్కోసారి ఆడికే చెప్పకుండా ఆడి జీతం డబ్బులు నా చేతికి తెచ్చిస్తాడయ్యా. చాలా మంచోడయ్యా. ఆ రోజు కూడా డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ రాశి పిల్లలు కూడా తీసుకొచ్చి జరిగిందంతా చెప్పాడు. నేనే మనకెందుకయ్యా లేనిపోని గొడవలు, ఆ బొస్సపోని తెలియని పిల్లని వాళ్ళింట్లోనే వదిలేద్దామని మేమిద్దరం వెళ్ళి వాళ్ళ నాన్నకి అప్పగించేశాం. అయ్యా నా మనవడు తప్పు చేశాడన్నా నమ్ముతాను, కానీ ఈ బాబు ఎప్పటికీ అట్లాంటి పనులు మాత్రం చెయ్యడయ్యా. ఏం చేయమంటావు? సరే ఏడవకమ్మా, ఏడవకు. సరే పో తీసుకుపో. ఇట్స్ ఓకే, అది మర్చిపో. నాకెందుకో మనం వన్ సైడ్ రూట్ ఎంక్వైరీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చేతిలో వెన్నను పెట్టుకుని నెయ్యి కోసం తిరిగినట్టు. ఏంటి వెన్న నెయ్యి డాల్డా? నాన్సెన్స్. థ్యాంక్ యూ. బట్ నేను చెప్పే వెన్న ఆ పిల్ల. ముందు ఆ పిల్లని ఎలా ఎంక్వైరీ చేయాలో అలా చెయ్యి. దానికి తెలియకుండా ఏది జరుగుండదు. ఈ వాట్సాప్, ఫేస్బుక్, చాటింగ్ తిరిగే అమ్మాయిలు కూడా నమ్మచ్చు, కానీ ఇలాంటి చదువుకొని చుప్పరాతులు మాత్రం ఎప్పటికీ నమ్మకూడదు. ఎవరిని ఎలా తెప్పించుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. మేయడానికి ఒకడు, మేపడానికి ఒకడు. ఎక్సలెంట్ ఆర్తి, కీప్ ఇట్ అప్. ష్యూర్ అమ్మా. థ్యాంక్స్ అక్క. రాశి ఇలా కూర్చో. నువ్వు బాబు వాళ్ళ నాన్నని చూడాలా? చూద్దు గాని దానికి ముందు నేను అడిగేదానికి నువ్వు నిజమైన సమాధానం చెప్పాలి. అలాగే అక్క. ఈ గాల్లాంటి అబ్బాయి కాకుండా నీకు ఇంకెవరితోనైనా పరిచయం ఉందా? అంటే పనిచేసే చోట, ఇంటి పక్కన అలా ఎవరైనా? సరే, నువ్వు రాత్రి ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా స్టే చేసావా? చుట్టాలింట్లో, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఉన్నావా? ఇలా చూడు, అలా తల ఆడిస్తే వర్కౌట్ అవ్వదు. అడిగిన దానికి నోరు తెరిచి సమాధానం చెప్పాలి, అర్థమైందా? అలా ఏదైనా ఉంటే నాతో దాచకుండా చెప్పు. నిజం చెప్పు. నా బిడ్డ మీద ఒట్టు, నేనేది దాచలేదక్క. చిచి పిచ్చిదానా, ఈ మాత్రం దానికి బిడ్డ మీద ఒట్టేస్తావా? ముందా ఏడు పాపు ఆపమని చెప్తున్నానా? వచ్చినప్పటి నుంచి నేను ఫోటో తీయాలని అనుకున్నాను. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నవ్వు నవ్వు, నవ్వమంటుంటే. సరే, నువ్వు వెళ్ళి వాడిని పడుకోబెట్టు.